బ్రదర్ వచ్చేసి నన్ను కూర్చోపెట్టి, "నువ్వు అనుకుంటున్నది రాంగ్. తనకి సరిగ్గా ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుంటుంది. అయినా అసలు నీకు బుద్ధి లేదా? అన్నా చెల్లెలికి సంబంధం ఉంటుందంటే ఎలా నమ్ముతావు నువ్వు?" ఆ మెసేజ్ ఆయన ఫోన్ నుంచి వచ్చిన మెసేజే కదా! అవును మేడం. దానికేం చెప్తాడు అతను? అతనేమంటున్నాడు ఏంటి అనంటే, తిను పంపించింది మేడం యాక్చువల్లీ మెసేజ్. వారిని! తిను పంపించింది. అటువైపు నుంచి రాలేదు. ఇటువైపు నుంచి ఎళ్ళింది. ఆ! ఈ అమ్మాయి ఆల్రెడీ ఇట్లాంటివి ఫ్రాంకులు చేస్తూ ఉంటది కదా! అట్లా చేసి పడేసిందా? తిను సర్ప్రైజ్‌లు ఇష్టం అది అంటే అదే నేనేదో అనుకున్నా సర్ప్రైజ్‌లు గాని నాకే సర్ప్రైజ్ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందని నేను అనుకోలేదు మేడం. ఓకే. సరే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ టైంలో అతనన్నాడు, "నాకు కొంచెం టైమ్ ఇయ్యి దీన్ని సెట్ చేస్తాను" అని వాళ్ళ బ్రదర్ చెప్పాడు. హ్మ్. నేను "నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకొని చెప్తోంది అసలు మీ సిస్టర్ అని చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తోందసలు. హ్మ్. ఆ అమ్మాయితో నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకొని మళ్ళీ నువ్వు నాకు సెట్ చేసేదేంటంటే" "లేదు నేను సెట్ చేస్తాను. నువ్వు వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి" అని చెప్పుకుంటూ వచ్చారు మేడం నాకు. హ్మ్. అయితే ఒకరోజు నాకు నా బర్త్‌డే వచ్చింది మేడం. హ్మ్. నా బర్త్‌డే వచ్చింది. అతను ఫోన్ చేసి, "ఇగో ఇవన్నీ ఏం చేయాలి? ఎలా చేయాలి? అవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టేసేయి. అయితే ఆ అమ్మాయి నీతో వస్తుంది. లేదంటే గనక నీకు ఏ ప్రాబ్లమ్ లేకుండా దీన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది" అంటే ఏదో పిచ్చోడిలాగా ఒక అబ్బాయి చెప్తున్నాడు పిచ్చోడిలాగా నమ్మేసాను మేడం నేను. ఓకే. వెళ్ళేటప్పటికి కేక్ అరేంజ్‌మెంట్స్ అన్నీ జరిగాయి. ఆహ్, ఆహ్, అంతా అంటే ఆ అమ్మాయి లోపడుంది. ఎందుకు అంటే, అదే ఆ అమ్మాయి ఇట్లాగా బాధపడుతుంది. సో అండ్ సో అది అని అతను చెప్పాడు. హ్మ్. అనంటే, "సరే పిలువు ఇంకా నేను మాట్లాడతాను. దీన్ని ఏదోకటి మనం ఫినిష్ చేయాలి ఈరోజు. నా బర్త్‌డే కంటే ముందు దీన్ని ఇది చేయాలంటే నీ బర్త్‌డేకి నేను గిఫ్ట్ ఇస్తాను కదా!" అన్నాడు. ఓకే. అన్నాడు కదా! అని చెప్పి సరే అని చెప్పి నేను నమ్మాను మేడం. ఓపెన్‌గా చెప్తున్నాను కదా మేడం. దీన్ని మీరు అడగొచ్చు. "అరే పిచ్చోడా! ఇంత జరుగుతున్నాను వాళ్ళ ఇంటికి మళ్ళీ బర్త్‌డేకి ఎందుకెళ్ళావు?" అని మీరు అడగొచ్చు. ఇప్పుడు మీ రియల్‌గా మాకు అర్థం కాలే. ఆవిడ నిజంగా ప్రాంక్ చేసి మిమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకోని చేసిందా? లేకపోతే రియల్‌గా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా? వాళ్ళిద్దరి మధ్య రియల్‌గా సంబంధం ఉంది మేడం. ఉంది. ఓకే. మళ్ళీ మిమ్మల్ని మధ్యలో మ్యానిప్యులేట్ చేశారు. చేశారు మేడం. ఆ! ఓకే. సో, ఎట్లా అయినా మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేశారు. నువ్వు ఒప్పుకుంటే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాను. లేకపోతే ఏం చేయాలో అది చూస్తానని జెప్పాడతను. అవును మేడం. ఆ! ఓకే. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళాను మేడం. వాళ్ళ ఇంటికెళ్ళాను. నా కోసం కేక్ అవన్నీ రెడీ చేశారు. సరే ఆ అమ్మాయి కూడా రెడీ అయ్యి వచ్చేస్తుంది. మనసేం బాలేదు. స్లోగా ఇదవుతుంది. సరే ఈ లోపల అన్నయ్య మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ సరేలే ఆయన మాటల్లో కొంచెం నమ్మకం వచ్చిందేంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వబోతోంది అన్నట్టు నాకనిపించింది మేడం. ఎందుకంటే పొలిటికల్‌గా కూడా పవర్ ఉంది కాబట్టి. ఓకే. అవ్వబోతోంది. బట్ అతన్ని చూస్తేనే చిరాకొచ్చేస్తది. అంటే ఒక అన్న ఇలా చేసాడేంటి అనే చిరాకు కూడా ఉంది మేడం. హ్మ్. సరే, సరే చాక్ తెచ్చుకో ఈ లోపల అదొచ్చేస్తుంది. కేక్ కట్ చేద్దువు గాని అంటే నాకసలు కట్ చేయాలని లేదంటే, సరే ఇవన్నీ వదిలేయి రేపు పొద్దున ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇవన్నీ మాట్లాడతావా ఏంటి అన్నాడు. సరే అని అదే ఇదిలో నేనెళ్ళి చాక్ తీసుకొచ్చాను మేడం. ఓకే. ఆ అమ్మాయి కూడా ఈ లోపల వచ్చింది. బయటకొచ్చింది ఆ అమ్మాయి కూడా. హ్మ్. ఆ అమ్మాయి కూడా వచ్చింది. సరే అని చెప్పి నేను కట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల డోర్ నాక్ అయింది మేడం. ఆ! డోర్ నాక్ అయింది. ఈ అమ్మాయి కింద పడిపోయింది. ఏమైందా అని చెప్పి నేను ఓపెన్ చేస్తే బయట పోలీసులున్నారు. ఈ అమ్మాయికి అప్పటికే చెయ్యి కట్ చేసేసుకొనుంది. ఆ నైఫ్ మీద నా వేలు ముద్రలున్నాయి. ఓహో! ఆవిడే చెయ్యి కట్ చేసుకుంది. అవును మేడం. ఆ చేతి మీద ఆ నైఫ్ మీద అవును. అసలు కేక్ కట్ చేయడానికి అసలు పదునైన కత్తిరెందుకయ్యా? నాకర్థం కేక్‌తో కావట్లేదు పాటు మేడం. ప్లాస్టిక్ చాకులు ఇస్తారు గదా! ఆ! మేడం. మరి ఆ చాకెందుకు తీసుకొచ్చారు మీరు కిచెన్‌లో నుంచి? అంటే కిచెన్‌లో అదొక్కటే చాకుంది మేడం. వాళ్ళన్నారు అతను ఆళ్ళ కేక్ బ్రదర్ దగ్గర పెట్టిన తీసుకొచ్చి చాకయితే నీకిచ్చాడు ఏమీ దీంతో లేదు కేక్ కట్ మేడం. చేయించని. కేక్ దగ్గర చాక్ అసలు ప్లాన్ తీసేసారో మరి చేసుకున్నారేమో వాళ్ళు ప్లాన్ ఇదంతా నెక్స్ట్. చేసారు. ప్లాన్‌గా క్లియర్ జరిగినట్టే అర్థమవుతుంది. అనిపిస్తుంది కదా మేడం. అదేలెమ్మా. ఆ! అతను ముందే చెప్పాడు. నీ హ్మ్. ఒకవేళ చేసుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు. లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అనే డైలాగ్ నాకక్కడ ఇలా పనికొస్తుందని తెలియలేదు మేడం. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానన్నాడు. ఈ రకంగా సాల్వ్ చేసాడా? అసలు అదే మేడం నాకర్థం సరే నిన్ను కావట్లేదు. అంత ఇరికిచ్చాల్సిన అతను అవసరం ఏంటి వాళ్ళకి? ఏముంది మీ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్‌గా లేదు. అంటే నన్ను భయపెట్టడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది మేడం ఇది. మీకు మీకు ఇంకొంచెం ముందు మీకు ఇంకొకటి చెప్తాను మేడం. చెప్పండి. అతనేం చేసాడంటే ఆ పోలీసులొచ్చి నన్ను "నువ్విలా చేసావని" నాతో మాట్లాడుతున్నప్పుడు, "సార్ ఇది నేను చేయలేదు సార్. మీరు చెప్పండి" అంటే వాళ్ళిద్దరు అంటే తను కింద పడిపోయింది స్పృహ తప్పి. అప్పటికే హ్మ్. కట్ చేసేసుకొనుంది. ఆ! నేను చెప్పాను, "లేదండి అసలు నాకు సంబంధం లేదు" అంటే, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా! అతనేమో చెప్పాడు, వీడే చేసాడు. ఆ అమ్మాయికి కడుపు చేసి పెళ్లి చేసుకోమంటే వచ్చి ఇలా చేసాడు. పెళ్లి చేసుకోకుండా చంపేద్దామని చూసాడు హ్మ్. అని చెప్పి అతను చెప్పాడు. ఓకే. అసలు అసలు ప్రూఫ్‌లేమైనా ఉన్నాయంటే అది చూపించండి, చెయ్యండి అనంటే, నాకు ఇక్కడ అసలు విస్తురపోయే నిజాలొకటి కనిపించాయి మేడం. ఏంటి? ఆ అమ్మాయి నేను
ఒక ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి యాక్చువల్లీ న్యూడ్ గా ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడు ఏంటంటే నా ఫోన్ లోంచి ఆ అమ్మాయికి ఫోటోలు తీసి ఆ ఫోటోలు కూడా ఎలా తీశాడు, ఆ అమ్మాయి భయపడుతున్నట్టు ఆ అమ్మాయి నుంచి ఫోటోలు తీశాడు. అప్పుడు నేను వాష్రూమ్ లో ఉన్నాను యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఆ ఫోటోలు నా ఫోన్ నుంచి తీసి అవి ప్రూఫ్లుగా చూపించాడు. ఈ అమ్మాయిని ఇలాగ న్యూడ్ గా ఉండి అందరి దగ్గరికి అదే నేను చెప్పింది అడిగింది చేయకపోతే కనుక ఈ ఫోటోలు అందరికి పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఆ ఫోటోలో చూడండి ఆ అమ్మాయి భయపడుతూ ఉంది. నాకు అర్థం కాలేదు మేడం అసలు ఏంటిది, ఏం జరుగుతుంది? నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి అయినా తిను, మాకు సపోర్ట్ చేసిన బ్రదర్ అయినా ఇతను, నన్నెందుకు ఇంత ట్రాప్ చేయాలి ఏంటి అది అనుకున్నప్పుడు తర్వాత కొన్ని రోజులకి దేవుడి దయ వల్ల అంటే అది ఏం జరిగింది ఏంటో తెలియదు కదా మేడం, నన్ను అరెస్ట్ చేయకుండా అయితే కొంచెం మా పేరెంట్స్ వరకు ఈ విషయం వెళ్ళింది. మా పేరెంట్స్ ఆ అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద పడి మా అబ్బాయి చేశాడో లేదో ఇవన్నీ మాకు తెలియదు, పోలీసుల వరకు వెళ్తే వాళ్ళ నాన్న బతకడోది అని చెప్తే వాళ్ళు సరే కొన్ని రోజులు కేసు వరకు లేకుండా కొంచెం వాళ్ళు ఆపారు మేడం. ఓకే. ఆపారు కానీ ఇది వాళ్ళు కోర్టులో వేశారు మేడం. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు వాళ్ళు. ఫైల్ చేశారు మేడం. ఓకే అమ్మా. ఇట్లాగా ఇతను ఈ అమ్మాయిని మొలాస్ట్ చేశాడు, అట్ ఎ టైం ఇవ్వండి ఇలాగ ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడు, సివియర్ టైమ్స్ ఈ అమ్మాయిని సెవెరల్ టైమ్స్ ఇలాగ రేప్ చేయడానికి చేస్తూ ఉన్నాడు నేను లేని టైంలో. ఓకే. ఇప్పుడు మీరు మీ మీద చంపడానికి కూడా ప్రయత్నించాడని చెప్పి ఆ అమ్మాయి కట్ చేసుకున్న దాన్ని కూడా చూపించి యాక్చువల్ ఆ నైఫ్ మీద నా వేలు ముద్రలు ఉండేలాగా ప్లాన్ చేశారు. అదేలేమ్మా అర్థమైంది. ఓకే. ఇప్పుడు మీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ అయిందా అవలేదా? అయింది మేడం. ఎఫ్ఐఆర్ అయ్యింది. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు ఏంటి అనేది మీ డౌట్? అవును మేడం, నేను అసలు తప్పు చేయలేదు మేడం, ప్లీజ్ మేడం నాకు అర్థం చేసుకో. ఏడవకండి రమేష్ గారు, మేడం చెప్తారు వినండి ఒకసారి. రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజాలే అయితే ఇది మర్డర్ కేసు కాదండి, మీరు తెలియక కదా మర్డర్ కేసు అన్నట్టు మాట్లాడారు. ఇవి యాక్చువల్గా చాలా కేసెస్లో ఈ చీటింగ్లకి వీటికి సంబంధించి నడుస్తున్న వ్యవహారం. మేబీ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ పోలీసులు ఎందుకు తీసుకోలేదు అంటే ఇలాంటి కేసు పూర్తిగా విన్న తర్వాత జనాలకి కానీ పోలీసులకు కానీ కోర్టుకి కానీ లాయర్లకు కానీ జడ్జెస్ కానీ అర్థమవుతుంది కేసు ఏంటి అని. కానీ ఎప్పుడు కూడా ఎవిడెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది జడ్జిమెంట్స్ కానీ కేసుని ఎట్లా నడిపించాలి అని. మీరు అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్న పోలీసులకి సీన్ అర్థమయ్యింది, ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేసే వ్యక్తిని ఆటోమేటిక్గా ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకోవడం కోసం అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని. అందుకే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలే. మీకు అప్పుడే ఒక ధైర్యం రావాలి, మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు మీ మీద వేసినది ఒక ఫాల్స్ కేసు. ఆ కేసుని ప్రూవ్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఈ కేసులో మీకున్న ప్లస్ పాయింట్స్ వాళ్ళకున్న లూప్ హోల్స్ చెప్తాను, ఒకసారి వినండి సార్. మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్స్, ఒకవేళ వాళ్ళు పోలీసులు కేసు తీసుకోలేదు కాబట్టి కామన్గా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీసులు డైరెక్షన్ ఇస్తారు, ఎందుకంటే కోర్టుకి తెలియదు కదా, పోలీసులకి డైరెక్షన్ ఇస్తారు కోర్టు, నిజాలు కనుక్కొని ఎఫ్ఐఆర్ చేయండి అని. ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి, అది ఛార్జ్ షీట్ అవ్వడానికి. అందులో ఏం సెక్షన్స్ పెట్టాలి ఏంటనేది పోలీసులు డిసైడ్ చేసి కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అప్పుడు సగం నిజాలు బయటకు వస్తాయి. సో మీరు అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి, కంగారు పడకుండా. ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఫైల్ చేస్తారు. ఇందులో నాకు తెలిసి యాక్చువల్గా అమ్మాయిది అటెంప్ట్ టు మర్డర్ ఏదైతే ఇతను కమిట్ చేశాడు అన్నట్లుందో అదొకటి, చీటింగ్ ఒకటి, ఇంకా అమ్మాయి రేప్ కేసు కూడా వేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మాలిస్టీ చేస్తున్నారు అన్నది, ఇట్లా ఒక 5-6 సెక్షన్స్ అయితే ఈజీగానే ఇతను చెప్తున్న స్టోరీలో క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంది. సో వాళ్ళు ఒకవేళ అట్లా క్రియేట్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా పోలీసులు ఆల్రెడీ ఫస్ట్ టైమే సీన్లో ఉన్నప్పుడు పెద్దగా కౌన్సిలింగ్ తోటే దీన్ని ఏదో సాల్వ్ చేయాలని చూశారు అంటే కేసులో అంత సీరియస్నెస్ లేదు అనేది పోలీసులకు అర్థమైనట్లు. సో ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్లో ఎట్లా ఉంటుందంటే, రమేష్ గారు మీరు కూడా వినండి సార్. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారండి. మీరు ఉన్నట్టు ఇప్పుడు మాకు ఎట్లా చెప్పారో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ఎంక్వైరీ ఎలా చేయాలి, అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే ఈ కేసులో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే కనుక ఖచ్చితంగా ఎవరికి పుట్టారనేది తెలిసిపోతుంది. ఆ ఒక్కటి ఇతను ఛాలెంజ్ చేసినా కూడా రమేష్ గారు ఆటోమేటిక్గా పోలీసులకు ఆ ఛాన్స్ ఉంటుందండి, కోర్టుకు ఉంటుంది. మనం విడిగా కోర్టు పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్టులు చేయించకూడదు. సో ఒకవేళ ఇతను ఆ పాయింట్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి కోర్టు పర్మిషన్ తీసుకొని పంపిస్తారు. అలా ఎప్పుడైనా పంపిస్తాము అన్నారు అంటే ఆటోమేటిక్గా వీళ్ళు లైన్లోకి వచ్చేస్తారు. వీళ్ళు వేసింది ఫాల్స్ కేసు కదా,
ఇతని దగ్గర ఏదైనా ఏదో చిన్న ప్రాపర్టీస్ ఉండుంటే అవి అమ్మిచ్చేసి కాంపెన్సేషన్ ఏదైనా వసూలు చేసుకుందాం అన్న బ్లాక్‌మెయిలింగ్ థాట్ తోటే వాళ్ళు ఈ కేస్ ప్రొసీడింగ్స్ నడిపించినట్టు లెక్క. ఎందుకంటే అదేదో సింపుల్‌గా వేశారు. దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది. కేసే రిజిస్టర్ అవ్వలేదు ఇప్పటిదాకా. ప్రైవేట్ కంప్లెయింట్‌కెళ్లారు. అదేదో ఎఫ్ఐఆర్ స్టేజ్‌కి రిపోర్ట్ కోసం పంపించారు. సో, ఇతను ఇప్పుడు మనకి చెప్పిందే అక్కడ కోర్ట్‌కి పోలీసులకి హానెస్టీగా చెప్తే ఎంక్వైరీ ప్రాపర్‌గా నడుస్తది. అందులో డీఎన్ఏ టెస్ట్ ఛాలెంజ్ చేయడానికి అవును. ఉంది. ఇక రెండోది ఈయన ఫోను నుంచి ఫోటోస్ వెళ్ళినియి అంత భయపడిపోయేలాగా ఉన్నాయంటే, యాక్చువల్‌గా సహజంగా ఏ వ్యక్తి కూడా అవి ఉంచుకోరు. ఉంచాడు అంటే ఆ ఒక్కటి కొంత ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. రేప్ జరిగిందా లేదా అంటే, ఇవి రిపీటెడ్‌గా ఈ మధ్య లేడీస్ వాడుకుంటున్న ఒక ఆయుధం. విక్టిమ్ కార్డ్ లాగా పెట్టుకొని వుమెన్ విక్టిమ్ కార్డ్. మేము ఆల్రెడీ లవర్స్‌మి. పెళ్లి చేసుకుంటానన్నాడు. రేప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని కమిట్ అవ్వడం వేరు. ఆ విషయం చెప్పరు. రిపీటెడ్‌గా వాడుకున్నాడు నన్ను. రేప్ చేశాడు. ఇంకా పెళ్లి చేసుకుంటాను కదా! ఇదే అని చెప్పాడండి. ఇప్పుడు అని రేప్ కేస్ వేస్తున్న సందర్భం ఎక్కువుంది. మేబీ ఈ కేసులో అది ఎంతవరకు ఎంటర్‌టైన్ అవుతదని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తది. ఒకవేళ ఇది రేప్ కిందకి ఆ అమ్మాయి పెట్టినా కూడా మేబీ రేప్ కింద కన్సిడర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇద్దరు మేజర్‌లు ఇద్దరు ఇష్టపూర్వకంగానే కమిట్ అయ్యారు. పెళ్లి చేసుకుంటానన్నాడా లేదా అనే పాయింట్ మీద మిగతాది ఎట్లా చేయాలి ఏంటి అనేది పోలీసులు చూసుకోవడానికి ఉంది. ఇక ఇది అటెంప్ట్ టు మర్డరా? కాదా? ఈ పాయింట్ మాట్లాడుకోవాలి. ఆవిడే చేయి కోసుకుంది. అది అవును. అటెంప్ట్ టు సూసైడ్ అవుతది. ఇప్పుడు ఒకప్పుడు సూసైడ్‌కి కూడా పనిష్మెంట్‌లుండేవి. ఆవిడనే తీసుకెళ్ళి అవును. అరెస్ట్ చేసి కౌన్సెలింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఐపీసీ 309 సెక్షన్ తీసేయడం వల్ల సూసైడ్ చేసుకోవడానికే ఒక ప్రాసెస్ నడుస్తుంది. వేలి ముద్దలు ఇంట్లో ఉన్న చాకు మీద ఉన్నంత మాత్రాన ఈయనే చెయ్యి కోసేసినట్టు కాదు. చెయ్యి కోసినాక హాస్పిటల్‌కెళ్తారు గానీ ఇమ్మీడియేట్‌గా పోలీసులైతే అక్కడ పోలీసులు ఉండరుగా. ఎందుకొస్తారు? అక్కడే వీళ్ళు ప్లానింగ్‌గా చేసినట్లు పోలీసులకి అర్థమవుతది. సో, మేబీ ఈయన మీద ఏదైనా సింపుల్‌గా ఒక చీటింగ్ కేస్ నడుస్తదే తప్ప ఈయన భయపడుతున్నంత ఉండదు. సో, రమేష్ గారు ఇది స్ట్రాంగ్ క్రిమినల్ కేస్ అయినప్పటికీ కూడా మీరు హానెస్టీగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని, కరెక్ట్ అడ్వకేట్ ద్వారా మీరు ప్రొసీడ్ అయితే గనక, కేసు చాలా సింపుల్‌గానే ఫైల్ అవుతదండి. కానీ ఆ సింపుల్‌గా కూడా ఫైల్ అవుతదా? లేదా వాళ్ళే డ్రాప్ అయ్యి విత్‌డ్రా చేసుకొని వెళ్ళిపోతారా? అనేది మేబీ మీరు కరెక్ట్‌గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తు డిసైడ్ చేస్తది. ఒకవేళ వాళ్ళేదైనా కాంపెన్సేషన్‌కి ఉన్నారు అంటే, మీరేదన్నా కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకని సింపుల్‌గా ఏదైనా కాంపెన్సేషన్ మాట్లాడుకుంటే, మాట్లాడుకొని అక్కడితో ఆ దరిద్రం వదిలించుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉంది. లేదు మేడం నేను న్యాయం కోసం పోరాడతానంటే, ఇవన్నీ నిజాలు పోలీసులకి చెప్పి కోర్టులో కూడా మీరు కరెక్ట్‌గా ప్రొసీడింగ్స్ నడిపించుకుంటే గనక 100% మీరు గెలవడానికి ఎక్కువ ఆప్షన్ ఉంది. ఒకవేళ కోర్ట్‌లో కూడా రమేష్ గారు మీరు పెద్ద లాయర్‌లని పెట్టుకొని నేను ఫైట్ చేయలేనండి అంటే గనక, మీరు కోర్ట్‌కి వెళ్ళినప్పుడు గాని లేకపోతే పోలీస్ స్టేషన్‌కైతే మీకు అడ్వకేట్ అవసరం అంత ఉండదు. మేబీ ఎందుకంటే మీ కేస్ చాలా వీక్‌గా కనిపిస్తుంది నాకు ఉన్నంతలో. మీరు అంత ఏదో భయపడి అంతా చెప్తున్నారు గానీ అంత లేదు. పోలీసులు ఎప్పుడైతే కేస్ తీసుకోమన్నారో అవి చాలా వీక్ కేసెస్ కిందే లెక్క. సో, కోర్ట్ ప్రొసీడింగ్స్‌కొచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ లాయర్‌ని పెట్టమని అడిగే రైట్స్ కూడా మీకుంటాయి. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్‌గా క్రిమినల్ కేస్‌లో అడ్వకేట్స్‌ని మెయింటైన్ చేయలేము. మాకంత ఫైనాన్షియల్‌గా లేదండి అని మీకు అనిపిస్తే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? హ్మ్. మేడం యాక్చువల్లీ ఒక చిన్న డౌట్ ఉంది మేడం. చెప్పండి సార్. మేడం యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళేమంటున్నారేంటంటే, మేమే విత్‌డ్రా చేసుకుంటాం కేసు. కాకపోతే ఒక కండిషన్‌కి ఒప్పుకోవాలి అని సూపర్. అడుగుతున్నారు. ఏంటా కండిషను? ఆ అబ్బాయి ఉంటాడు. నేను ఉండాలంట మేడం. ఎందుకు అసలు నువ్వెందుకు ఇంత మధ్యలో? ఆళ్ళకో కుటుంబం, ఒక వ్యవహారం నడుస్తుంది గదా! రిలేషన్ పరంగా చట్టం యాక్సెప్ట్ చేయని రిలేషన్‌లో వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ జేయడానికా? అయ్యుండొచ్చు మేడం. అంతే. అలాగే ఎందుకంటే అయ్యుండొచ్చు. సో, దీనికి మీరేమనుకుంటున్నారు? నేనేమన్నానంటే, సరే పోనీ ఓ పని చేయండి. మీరే కలిసుండండి. నేనైతే ఉండను. నేనెళ్ళిపోతాను అంటే అవన్నీ కుదరదు అంటున్నారు. ఏం పర్లేదండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫైట్ చేయండి. మీరొక్క డీఎన్ఏ టెస్ట్‌కి మీరు ఛాలెంజ్ చేసినా చాలు ఆ కేస్ ఆటోమేటిక్‌గా డిస్మిస్ అవుతది. అసలు ఎంటర్‌టైన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే చార్జ్ షీట్ ఫైల్ చేయరు పోలీసులు. ఆటోమేటిక్‌గా కేస్ కోర్ట్‌లోనే డిస్మిస్ అవ్వడానికి ఉంది. ఇక్కడ మీకు క్లారిటీ అర్థమవుతుందా? మాక్సిమం ఇట్లాంటి కేసెస్‌లో ఇప్పుడు ఈయన చెప్పిన టాపిక్‌లో ఎట్లా ఉంటదంటే అండి, కొన్ని రిలేషన్స్ లీగాలిటీ యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఈ రిలేషన్ వ్యక్తులు మ్యారేజ్ చేసుకోకూడదు. అంటే అన్న చెల్లెళ్ళు గాని ఆ రిలేషన్ వస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అంటే తండ్రికి సంబంధించి పిల్లలు ఇట్లా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. మనకు తెలుస్తూ ఉంటది ఎప్పుడు కూడా. ఈ రిలేషన్స్‌ని కోర్టు యాక్సెప్టే చేయదు. లీగాలిటీ ఉండదు దానికి. ఇప్పుడు మైనర్ మ్యారేజ్‌లు చేసుకుంటే ఎవరన్నా కంప్లెయింట్ ఇస్తే ఎట్లా క్యాన్సిల్ అది? ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుందాం అనే వాళ్ళకి లీగాలిటీ ఇవ్వకుండా ఇమ్మీడియేట్‌గా ఎవరైనా తెలిసిన వ్యక్తులు రెస్పాండ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి లీగాలిటీ లేకుండా చేస్తారు. సో, ఒకవేళ ఆళ్ళిద్దరికి ఏదైనా అన్యాయం జరిగినా కోర్ట్‌కి వెళ్ళినా ఎటువంటి రిలీఫ్‌లు ఉండవు. కోర్టు యాక్సెప్ట్ చేయని రక్త సంబంధీకుల మధ్య వివాహాలు చెల్లవు. ఇది అలాంటిదే. ఎందుకంటే అతను ఆల్రెడీ కజిన్ బ్రదర్ అవుతున్నాడు అవును. ఓన్‌గా.
సో వీళ్ళిద్దరి గురించి బయట సొసైటీకి ఇంకా తెలీదు, రిలేటివ్స్‌కి తెలీదు. ఆ అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ ఏదో షెల్టర్ తీసుకొని అతని దగ్గర ఏదో జాబ్ పర్పస్ మీద కొంతకాలం నుంచి ఉంటుంది. ఈలోపు ఇతను ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. వీళ్ళ మధ్య రిలేషన్ నడుస్తుంది. వాళ్ళ మధ్య రిలేషన్ మెయిన్‌గా ఆల్రెడీ ఉంది. అవును. వీళ్ళిద్దరూ సొసైటీ కోసం పెళ్లి చేసుకోవాలి అని ఈయన వాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరికీ ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అవ్వాలనేది వాళ్ళ ప్లాన్. సో అది సొసైటీ యాక్సెప్ట్ చేయదు, లీగాలిటీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఈయన్ని ఒక పెపెట్ లాగా వాడుకోవాలన్న ఉద్దేశంతోటి వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం. ఇతను ఆల్రెడీ ఆ ఊబిలో నుంచి బయటపడటమే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కేసు కోసం భయపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక జీవితకాలం నరకం అనిపించాలి. అవును. ఇదే కేసు ఫైట్ చేస్తే ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి చెప్పు తీసుకొట్టినట్టు ఉంటుంది. అవును. రమేష్ గారు మీరు లీగల్ గానే ప్రొసీడ్ అవ్వండి. నేను చెప్పినట్లుగా మీరు ప్రొసీడ్ అయితే ఇది స్టార్టింగ్ లోనే మేబీ వాళ్ళు విత్‌డ్రా చేసుకొని వెళ్ళిపోవడానికి 100% ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన తర్వాత ఒక హోప్ వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మా ఏరియాలో అతనికి పొలిటికల్ అదే పొలిటికల్ గా ఉంది అనే మీ భయం తప్ప తప్పు చేసావు, నువ్వే తప్పు చేసావు అంటున్నారు. ఇందులో తప్పేమీ లేదమ్మా. ఆల్రెడీ మీరు ఒక హానెస్ట్‌గా ఒక అమ్మాయిని లవ్ చేశారు. వాళ్ళే మిమ్మల్ని చీట్ చేశారు. అసలు రివర్స్ అయితే మీకంటూ లా అంటూ ఉంటే కనుక మీరే అసలు ఎదురు రివర్స్ కేసు వేసేవాళ్ళు. సో మేబీ మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళేసిన ఫాల్స్ కేసు నుండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ధైర్యంగా బయటపడండి. ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే అతనికి ఏదో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎనకాల ఏదో తిరుగుతున్నారు అది ఇది అనుకుంటే ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీలు ఈ రోజు ఉంటే రేపు ఉండవు. వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లు కూడా అంతే. వాళ్ళు ఆల్రెడీ రాంగ్ చేశారు. ఇన్ కేస్ మీకు ఇది ఇంకా కంటిన్యూ అవుతది అనుకుంటే మీరు అసల డీఎన్ఏ టెస్ట్ అయిపోయిన తర్వాత మీడియా సపోర్ట్ తీసుకుంటే కూడా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కేసు విత్‌డ్రా చేసుకొని వాళ్ళు తప్పు ఒప్పుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి రమేష్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్ మేడం. మేడం ఇలాంటి కేసులో అసలు ఈయన వెళ్ళి అంటే పోలీసు వాళ్ళకి చెప్పొచ్చు కదా, అంటే ఇలా చేస్తున్నారు అలా ఏంటి చెప్పారు అని. కాబట్టి ఆయన మీద కేసు రిజిస్టర్ అవ్వలేదండి. ఆ, యాక్చువల్‌గా నిజంగా క్రైమ్ అయితే పోలీసులకి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి ఓకే. వెంటనే. వాళ్ళు అవును. ఆటోమేటిక్‌గా కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు. వాళ్ళకి సీన్ అర్థమైంది ఇతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు వాళ్ళని. నెక్స్ట్ అతనికి వెనకాల పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి ఎందుకొచ్చిన గోల అని అక్కడి వరకు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. పంపించేస్తారు. సో వీళ్ళకి ఒక లైసెన్స్డ్ పర్సన్ కావాలి. మళ్ళీ కొత్తగా ఇంకో వ్యక్తిని వీళ్ళు ట్రాప్ చేయడం కంటే కూడా ఉన్న రమేషే బెటర్ అన్న ఉద్దేశంతోటి వాళ్ళు ఇతన్ని ఇంకా బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళకి వెనకాల పెద్ద బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. నాకు అదే డౌట్ వచ్చింది. అవును. ఏదైనా కాంపెన్సేషన్‌కో డబ్బు కోసమా అంటే వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అంటే ఒక లైసెన్స్డ్ పర్సన్ ఉండడం బెటరు. ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇతను కూడా ఇష్టంగా ఉన్నాడు. 2 వైపులా నడిపించేస్తుంది కదా చండాలం అంతా. అవును. ఆ చండాలంలో ఇతను బలిపశువు అయ్యాడు ఒక రకంగా. ఇట్లాంటి వ్యక్తితో కంటిన్యూ అవ్వడం కంటే కూడా అతను కొంచెం ధైర్యంగా లీగాలిటీని వాడుకుంటే అతనికి 100% న్యాయం జరిగిద్ది. చూసారు కదండి రమ్య గారు ఇచ్చినటువంటి సూచనలు. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవచ్చు.